మీకు తెలుసా నలుగురు ఫ్రెండ్స్‌ని ఒక దెయ్యం చిత్రహింసలు పెట్టిందని? దాంట్లో ఏకంగా ఒక ఫ్రెండ్ అయితే పిచ్చివాడే అయిపోయాడు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ నలుగురు ఫ్రెండ్స్‌ది. వీళ్ళకి ఊర్లో పనులేవి లేక హైదరాబాద్‌కైతే వచ్చారు. వచ్చిన మొదటి రోజే రూమ్ తీసుకొని ఇంకా పనుల కోసం అయితే వెతకడం స్టార్ట్ చేశారు. అలా ఇంక నలుగురు పనుల కోసం వెతుకుతూ ఉండగా వీళ్ళకి లేక ఒక సెంట్రింగ్‌లో అయితే పని దొరికింది. ఈ నలుగురు ఇంకా సెంట్రింగ్ పనిలో జాయిన్ అయిపోయి ఎంతో కష్టంతో వారం మొత్తం పని చేయగా వీళ్ళకి ఆదివారం అయితే పేమెంట్ దొరికింది. ఫస్ట్ పేమెంట్ తీసుకున్న నలుగురు ఫ్రెండ్స్ ఇంకా ఎంతో సంతోషంగా సినిమాకైతే వెళ్లారు. అర్ధరాత్రి 12-1 గంట సమయంలో ఇంటికి వస్తుండగా ఇంకా నలుగురు ఫ్రెండ్స్ లో సాయి అనే వ్యక్తికి సడన్ గా వాష్రూమ్ రావడం కారణం వల్ల ఆ రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్ వెనకాలకి వెళ్ళైతే పోశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఇక్కడ వరకు అంతా బానే జరిగింది. కానీ ఇప్పుడే అసలైన కథ మొదలయ్యింది. ఆ తర్వాత పొద్దున్నే లేచి ఫ్రెండ్స్ అందరూ యథావిధిగా ఆటోలో పనికైతే బయలుదేరారు. ఇంకా ఆ ఆటో అలా కొద్ది దూరం వెళ్ళగా సాయి అనే కుర్రోడు అయితే పిచ్చిగా అరవటం మరియు కేకలైతే వేశాడు. అలా నవ్వుతూ ఇంకా ఎవరితోనో మాట్లాడడం కూడా చేశాడంట. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమాత్రం అర్థం కావటం లేదు అసలేం జరుగుతుందని. ఇంకా అలా కొద్దిసేపు అవ్వగా సాయి అయితే నార్మల్ అయిపోయాడు. ఏమైందిరా సాయి, నీకు అలా ప్రవర్తించావని ఫ్రెండ్స్ ఎంతగా అడిగినా గానీ సాయి అయితే నోరు విప్పటం లేదు. దాని తర్వాత పనికి వెళ్ళిన ఈ నలుగురిలో అందరూ పని చేస్తున్నారు, ఒక్క సాయి తప్ప. పని కాదు కదా, సాయి కనీసం ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడంట. అలా ఇంకా సాయంత్రం కావడంతో పని ముగించుకొని అందరూ కలిసి ఆటోలో అయితే ఇంటికి బయలుదేరారు. అలా ఇంకా ఆటో కొద్ది దూరం వెళ్ళగా మళ్ళీ సాయి అయితే పిచ్చిగా చేయటం ప్రవర్తించాడు. ఎలా అయితే పొద్దున్న చేశాడో అలా పెద్దగా అరుస్తూ కేకలైతే మొదలు పెట్టాడు. ఇంకా ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి సాయిని అయితే రూమ్కి తీసుకొని వచ్చారు. ఇంకా ఇంటికి రాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి సాయిని అయితే అడిగారు, అసలు నీకు ఏమైందిరా, ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి. సాయి వాటికి జవాబు ఇవ్వకుండా నాకు చాలా నీరసంగా ఉంది, ఒళ్ళు మొత్తం లాగుతుంది, నేను కొద్దిసేపు పడుకుంటా అని చెప్పి పడుకున్నాడు. సరే అని చెప్పి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా తిని అయితే పడుకున్నారు. ఇంకా అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాళ్ళ ఉండే రూమ్ డోర్ అయితే గట్టిగా సౌండ్ వచ్చింది. ఇంకా భయంతో ఫ్రెండ్స్ అందరూ లేచి ఒక్కసారిగా కూర్చున్నారు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కానీ సాయి మాత్రం లేడు. ఇంకా వీళ్ళందరూ బయటికి వెళ్ళి సాయిని అయితే వెతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది పార్ట్ 2లో తెలుసుకుందాం.